హాయ్ అండి. అందరూ బాగున్నారా? ఇప్పుడైతే నేను ఫ్రిడ్జ్ టూర్ వీడియో అని చెప్పి మామిడికాయ పచ్చడి కలుపుతాను ఏంట్రా అని చూస్తున్నారా? నేను ఫ్రిడ్జ్ టూర్ విషయం పక్కన పెడితే మామిడికాయ పచ్చడి ఫ్రిడ్జ్ టూర్కి రెండిటికి గట్టి బంధం ఒక సంబంధం ఉంది. అదేంటంటే వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ఇప్పుడైతే మామిడికాయ విషయం గురించి మాట్లాడుకుందాం. ఈ మామిడికాయ పచ్చడి ఫస్ట్ టైం నేను ఇంత పర్టిక్యులర్గా ఇంత దాన్ని ఏమంటారు కదా, మంచిగా అనమాట. అంటే కరెక్ట్గా పర్ఫెక్ట్ అంటారు అనమాట. పర్ఫెక్ట్గా ఇంత పర్ఫెక్ట్గా ఫస్ట్ టైం పెట్టిన అనమాట. నేను ఎప్పుడు మామిడికాయ పచ్చడి పెడతానే ఉంటా కానీ ఉప్పు కారం అన్నీ ఈక్వల్గా కరెక్ట్గా సరిపోను ఎప్పుడు ఉండవు అనమాట. ఇప్పుడు అన్నీ కరెక్ట్గా సరిపోను ఉన్నాయి. గ్రేవీ కూడా చూడండి, ముక్కల కన్నా గ్రేవీ ఎక్కువ ఉంది. ఒక ముక్క వేసుకొని అంత గ్రేవీ వేసుకొని తినొచ్చు, ముక్కలు ముక్కలు లేకుండా మంచి గ్రేవీ అనమాట. అస్సలు ఎంత బాగుందంటే టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. అంత బాగుంది అసలు. ఇప్పుడు నాయన ఏంటో బాబు అనుకోకుండా కలిపితే ఇంత మంచిగా వచ్చిందని చెప్పి సంబరపడే లోపు ఈ పచ్చడి డబ్బా మొత్తం పచ్చడి ఎత్తేసి మా నందమ్మని ఆ డబ్బా ఫ్రిడ్జ్లో పెట్టమని చెప్పిన. ఫ్రిడ్జ్లో పెట్టమని చెప్పేసి నేను ఈ పచ్చడి తీసిన బేర్షన్లో అసలు ఎట్లా పచ్చడి పెట్టాక బేర్షన్లో కారం కలుపుకొని తింటారు కదా, అట్లా ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి కొంచెం వేడి వేడి అన్నం వేసి అది కాలుతన్నా కూడా ఉఫ్ ఉఫ్ అనుకుంటా కలుపుతా ఉన్నా. ఇంకా అది మొత్తం చూడండి ఎంత కష్టపడి మొత్తం కలిపాను కదా. ఆ అన్నం ఇలా నోట్లో పెట్టుకుందాం అని చెప్పి ఇలా ముద్ద కలిపే మన నందికమ్మ చూడు వెనకాల ఏం చేసిందో. ఇంకంతే, ఆ అన్నం తినలేదు, కర్రీ పడబడేసిన. ఇక ఫ్రిడ్జ్ నిండా పచ్చడి పోగొట్టింది. చూడండి లోపల నుంచి బయట దాకా మొత్తం చట్నీ అంతా కింద పోసింది. అంటే పచ్చడిని ఇట్లా సైడ్ పట్టుకుందంట, మూత ఓపెన్ అయిపోయి పచ్చడి కింద పడిపోయింది. అంటే ఫ్రిడ్జ్లో పడిపోయింది, మొత్తం లీక్ అయ్యి ఇలా అయిపోయింది. ఇక అస్సలే మామిడికాయ పచ్చడి, ఆ పచ్చడి కన్వీనెంట్ ఆయిల్ ఇంకా చూసుకో. ఇంకా అన్ని ఫ్రిడ్జ్లోని అన్ని కింద పెట్టేసాను నేను వాడని. మా ఫ్రిడ్జ్ పేరు మీకు చెప్తాం మర్చిపోయా కదా, మా ఫ్రిడ్జ్ పేరు డస్ట్బిన్ అనమాట. ఈ ఫ్రిడ్జ్ కొనంగానే దానికి ఆ పేరు పెట్టేసినాం మేము. అంటే నేను ఒక్కదాన్ని కాదు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పెట్టేసిర్రు. ఎందుకంటే అది ఎంతకో క్యూట్గా ఉందన్నమాట. ఆ నేమ్ క్యూట్గా ఉంది. మేము కూడా అన్నీ అట్లా పెట్టేస్తాం అనమాట. సదరం దేన్ని ప్రాపర్గా క్లీన్గా సదిరి పెట్టుకోము. ఇలా పడితే తీసుకొచ్చి అలా స్టోర్లో పెట్టినట్టు పెట్టేస్తాం. అందుకనే మా ఫ్రిడ్జ్ గాడి పేరు డస్ట్బిన్ అని పెట్టుకున్నాం. ఇంకా ఫ్రిడ్జ్లో ఏమున్నాయంటే మనం కేక్లో మిక్స్ చేస్తాం కదా, అది బటర్ స్కాచ్ ఏది అంటారు కదా, ఫ్లేవర్స్ అనమాట. ఇందాక నేను చూపించిన కవర్లో కూడా అవే. ఇదేమో బటర్ చీజ్ అనమాట. ఇదేమో కస్టర్డ్ పౌడర్ అనుకుంటా. నేను దీన్ని ఐస్ క్రీమ్కి వాడితే ఎక్కువ. ఇవి మిల్క్ అనమాట. ఇదేంటి టమాటా కచ్చప్. టమాటా కచ్చప్ మీరు దేనికి వాడతారో నాకు తెలియదు కానీ నేనైతే మాత్రం ఫ్రైడ్ రైస్కి యూజ్ చేస్తా. ఇదైతే ఇది మాజా పౌడర్ అనమాట. ఇది రస్నా పౌడరు. ఇంకేమున్నాయి, ఇదేమో పట్టిక, ఇదేమో చింతపండు. చింతపండుని ఎప్పుడు ఎక్కువ తెచ్చి గింజలు తీసి తొక్కులు తీసి నీట్గా పెట్టుకుంటా. కాకపోతే సడన్గా లేదని చెప్పి కొద్దిగా అంత తెచ్చానేమో, అది అట్లా పెట్టి అత్తే మర్చిపోయినా నేను. సోయా సాస్, వెనిగర్. ఇదేమో మన నందిక క్రయాన్ డబ్బా. నాకు జీడిపప్పుల ప్యాకెట్ తెచ్చి తేయంగానే డబ్బా ఏది ఖాళీగా లేదని మన నందిక డబ్బా క్రయాన్ డబ్బా ఖాళీగా ఉందని చెప్పేసి దాన్ని యూజ్ చేశాను అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టేసా అందులో వేసేసి. ఇంక ఇది చూస్తే మైదా. ఈ మైదాను ఇది ఫ్రిడ్జ్ సంగతి పరిస్థితి. ఇది మన ఫ్రిడ్జ్ క్లీన్ చేసి కూడా చాలా కాలాలైనాయి. చేయాలి, ఎప్పుడు క్లీనింగ్ చేయాలి. ఇదైతేనేమో అప్పడాలన్నమాట. ఇవి
వెజిటేబుల్ వేయాల్సిన దాంట్లో మేము వెజిటేబుల్స్ తప్ప అన్నిటికీ యూజ్ చేస్తాము. ఇవేమో పాప్కార్న్ అనమాట. ఇదేమో కార్న్ పౌడర్, ఇది ఐస్ క్రీమ్కే యూజ్ చేస్తాను నేను. వీటిని పాస్తా అంటారు. నేను పాస్తా చేస్తా అప్పుడప్పుడు. ఇది రాగి జావ. అందువల్లకి అప్పుడప్పుడు ఆకలి అయితే జావ చేసిస్తా. ఇది సేమ్యా. మనకెప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసుకుంటాం. ఎప్పి కూడా అంతే. నేను ఎక్కువ ఎప్పి చేస్తా. అందులో మ్యాగీ మసాలా యూజ్ చేస్తాను అనమాట. మన డీప్లో ఏముందో చూద్దాం. డీప్ ఫ్రిడ్జ్లో అయితే మాత్రం ఐస్ క్రీమ్ పౌడ్స్, ఇదేంది ఐస్ గడ్డ అనమాట. ఇదేమో నెయ్యి గడ్డ కట్టిపోయింది. ఇదేమో మీగడ తీసింది. ఐస్ క్యూబ్ బాట్ అనమాట పైనది. ఇంక ఇవే ఉన్నాయి డీప్లో ఎక్కువ యూజ్ చేయం మనం. మొత్తం కిందనే యూజ్ చేస్తాం. అక్కడ రాగి చెంబు ఉంది కదా, ఆ రాగి చెంబులో కుంభమేళాకి వెళ్ళి తెచ్చిన వాటర్ ఉంటే అందులో పెట్టా నేను. ఇప్పుడైతే డ్రైయర్స్ అన్ని తీసి ఒక టిష్యూ పేపర్ తీసుకొని ఆ టిష్యూ పేపర్స్ తోటి ఫస్ట్ అయితే ఆయిల్ క్లీన్ చేస్తాను అనమాట. అంటే మన ఆయిల్ అంతా ఆ టిష్యూ పేపర్ కంటేటట్టు క్లీన్ చేసా. అస్సలు నాకైతే మామిడికాయ చట్నీ కారం ఒక పక్క మండుతుంది, ఇంకో పక్కేమో ఆయిల్ పోవట్లేదు. నిజంగా అండి, ఆ రోజు అయితే నా ముఖం చూడాలి అసలు. ఏంట్రా బాబు నా పరిస్థితి అనిపించింది. అంత కష్టపడి మామిడికాయ ముక్కలు కోసుకొని అవన్నీ కలుపుకొని పచ్చడి పెట్టుకునే లోకే నాకు ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఇంకా ఇది చూసేసరికి నాకు దిమ్మ తిరిగి బొమ్మలు కానొచ్చినాయి. ఇంకా సర్ఫ్ వాటర్ ఉంటుంది కదా, ఒక మగ్గులో సర్ఫ్ వాటర్ పెట్టి సర్ఫ్ వాటర్ వేస్తూ కడుగుతున్నా. ఆయిల్ కంటెంట్ ఉంటే వెళ్ళిపోతుంది అని చెప్పి సర్ఫ్ వాటర్ వేసి మొత్తం క్లీన్ చేశాను నేను. సర్ఫ్ వేసి నేను ఇంట్లో పని కూడా ఏం చేయలేదు. పచ్చడి పెట్టాక అంట్లు తోముదాలని చెప్పి గ్యాస్ కాడ కూడా క్లీన్ చేయలే నేను. పచ్చడి పెట్టగానే ఏదో పని అయిపోయింది నాకు. ఫ్రిడ్జ్లో అన్నీ తీసేస్తున్నా, అన్నీ బయట విసిరేస్తున్నా, దెబ్బ దెబ్బ చేస్తున్నా. లేట్ అవుతుంది కదా మళ్ళీ అని చెప్పేసి మా ఫ్రిడ్జ్ని వాటర్ బాటిల్స్ పెట్టే కాడేమో చెత్త చెదారం పెట్టేసినాం. వెజిటేబుల్ వేసే దగ్గరేమో స్నాక్స్ సంబంధించిన వేసేసినాం. ఎన్ని రకాలుగా యూజ్ చేస్తాం తెలుసా అండి. ఒక్క ఐటమ్ ఒక్క రకంగా యూజ్ చేయం మా ఫ్రిడ్జ్ కోసం. ఇక అవన్నీ తీస్తున్నా, ఈ డ్రైయర్స్ అన్ని తీసేసిన. కుంభమేళాకి వెళ్ళిన వాటర్ అని ఆ ర్యాపర్లో ఇచ్చారు. అవి మనం బకెట్ నీళ్ళల్లో ఒక చుక్క వేసుకొని స్నానం చేసినాం అనమాట, తలస్నానం. ఇది ఫ్రిడ్జ్. సోప్ వాటర్ పెట్టి కడిగినా కూడా చూడండి ఎల్లోయిష్ కనిపిస్తుంది. అంటే ఆ జిడ్డుతనం పోయిందిలే కానీ ఏదో ఎల్లోగా డట్టిగా కనిపిస్తుంది. అంటే ఎల్లో కలర్ లెక్క, మస్టర్డ్ ఎల్లో లెక్క, ఆయిల్ లెక్క కనిపిస్తుంది. అందుకని కాలిని పట్టుకున్నా నేను. ఎలాగో క్లీన్ చేసాను కదా మామిడికాయ పట్టుకు ఎందుకని చెప్పి ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేస్తాను. క్వాలిన్ తీసుకొని మొత్తం క్వాలిన్ అంతా యూజ్ చేస్తాను, కొడుతున్నా. నేను మా ఇంట్లో దేనికైనా ఎక్కువ క్వాలినే వాడతా. క్వాలిన్ లేదు, అయిపోయింది. యూజ్ చేసి ఆ డబ్బాలో క్వాలిన్ అంతా అయిపోయింది. లాస్ట్లో కొద్దిగా అంత ఉంది, గింతే ఉంది. ఆ గింత క్వాలిన్లోనే ఎంత చమత్కారం ఉంటుందో చూడండి. ఫ్రిడ్జ్ అంతా అండి మొత్తం డోరు లోపల డీప్లో బయట, అంటే డీ ఫ్రిడ్జ్లో కూడా క్లీన్ చేసా, కింద కూడా క్లీన్ చేస్తున్నా. ఆ డోర్స్కి మొత్తం ఫ్రిడ్జ్ అంతా అండి. ఆ లిక్విడ్ చూసారు కదా ఎంత ఉందో, క్వాలిన్లోది కొంచెమే ఉంది కదా. చూడండి నేను ఎంత పని చేస్తానో దాంతో. ఇప్పుడు ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేస్తున్నా కదా, క్వాలిన్ కొట్టి క్లీన్ చేస్తున్నా. చూడండి ఎంత నీట్గా అయిపోయిందో. ఇది టెంపరేచర్ అన్నమాట. నేనైతే ఇప్పుడు లోలో పెట్టుకుంటా, హైలో పెట్టుకోను. లో, మిడిల్, హై అని చెప్పి ఒక 4 లెవెల్స్ ఉంటాయి. నేనైతే లో లెవెల్లోనే యూజ్ చేస్తాను అనమాట. ఇక క్లీన్ చేస్తాను. ఒక
టవల్ తీసుకొని చిన్నది ఆ టవల్ తోటి తుడుస్తున్నా మొత్తం. ఇందాక మనం సర్ఫ్ వాటర్ పెట్టి క్లీన్ చేసినప్పుడు లైట్గా ఎల్లో ఎల్లో లెక్క ఉంది కదండి సైడ్ ఎమ్మటి కూడా. ఇప్పుడు చూడండి మస్టర్డ్ ఎల్లో మొత్తం పోయింది, మంచిగా వైట్ వచ్చేసింది. సో సర్ఫ్ వాటర్ పెట్టినా కూడా పోలేదు చూసారా, అంటే ఆ జిడ్డుతనం పోయిందిలే కానీ మస్టర్డ్ ఎల్లో లెక్క ఉండేది. ఆ మస్టర్డ్ ఎల్లోనెస్ అనేది అంతా పోయింది క్వాలిన్ పెట్టి యూజ్ చేస్తే. క్వాలిన్ అయితే మా ఇంట్లో ప్రతిదానికి నేను చిన్న చిన్న వాటికి కూడా యూజ్ చేస్తాను. మంచిదండి క్వాలిన్. ఎలక్ట్రికల్ వస్తువులకి మస్తు యూజ్ అవుతుంది. మా ఫ్రిడ్జ్ అండి ఇది సెల్ఫ్ లెక్క ఉంటాయి కదా, మా పక్కింటి బాబు వచ్చేసి వాడు ఎప్పుడు ఇలా స్నాక్స్ తీసుకొని తింటా ఉంటాడు. నేను ఏం మాట్లాడను, వాడు తీసుకొని ఇలా చిన్నపిల్లడు కదా అనుకుంటే వాడు ఫ్రిడ్జ్ డోర్ తీసి ఒక మన ఇంట్లో సెల్ఫ్ ఎక్కినట్టు ఫ్రిడ్జ్ డోర్ పట్టుకుని ఎక్కాడు. వాడు వెయిట్కి ఇది పగిలిపోయింది. అసలు ఇది గ్లాస్ కదా, సెన్సిటివ్ ఎక్కువ ఉండి వాడి వెయిట్కి పగిలిపోయింది ఇది. ఇంకా అప్పటి నుంచి జాగ్రత్తగా ఉన్నా. నేను పిల్లల్ని తిట్టానండి, ఏదైనా పగలగొట్టినా విరిచేసినా చిన్నపిల్లల్ని అస్సలు అరవను. ఏదైనా మన దగ్గరే ఉంటుంది, తప్పైనా ఒప్పైనా వాడు అలా తీస్తున్నప్పుడే ఇలాంటిది ఏదో జరుగుతుందని చెప్పి అది తప్పు అని చెప్పాల్సింది. కానీ నేనే పోనీలే చిన్నపిల్లగాడు అని చెప్పి అప్పుడు వాడికి చెప్పలేదు. దానివల్లే ఈ ఫలితం ఇట్లా అనమాట. ఎనీవే నా తప్పు కూడా ఉంది కాబట్టి నేను అనను పిల్లల్ని. మనం కరెక్ట్గా ఉంటే పిల్లలు కూడా కరెక్ట్గానే ఉంటారు. అప్పటి నుంచి మాత్రం వాడికి స్నాక్స్ కరివేనే అనమాట. పాపం రానిటే ఇంకా వాడు ఒక్క తప్పు చేసాడేమో కానీ ఇంకా నేను అసలు రానిలే, వచ్చినా కూడా ఫ్రిడ్జ్ తీయ నేను. చూడండి అన్ని ర్యాక్స్ పెట్టేసా, లైట్ గిల్లో కనిపిస్తుంది క్వాలిన్ పెట్టి తుడిచినా కూడా. ఇప్పుడు చూడండి ఎంత క్లీన్గా ఉందో క్వాలిన్ యూజ్ చేయటం వల్ల. ఇది మన అందమ్మ ఎల్లో ఫ్రిడ్జ్ ఓపెన్ రోజు అక్కడ ఎల్లో కలర్ పూసి బొట్టు పెట్టింది, అదంతే ఉంచిన నేను గుర్తు కోసమని. చూడండి ఎంత క్లీన్గా ఉందో క్వాలిన్ యూజ్ చేయటం వల్ల. నేను సర్ఫ్ వాటర్ కూడా యూజ్ చేసి చూపించాను కదండి. క్లీన్గా ఉంటుంది, ఆయిల్ టచ్ కాదు, నీట్గా ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ ఇంత క్లియర్ కట్గా క్లిస్టర్ వైట్ అనేది రాదు. క్వాలిన్ యూజ్ చేస్తేనే ఆ వైట్ వస్తుంది. ఇప్పుడైతే నేను అన్నిటికీ సదిరేసాను నేను. ఇప్పుడు మన ఫ్రిడ్జ్లో ఏమేమి పెట్టానో నేను చూపిస్తా. నేను ఇప్పుడు క్లీనింగ్ ఐటమ్ చేస్తున్నా కాబట్టి ఇప్పుడు పట్టుకున్న ఐటమ్స్ చెప్తా. నేను మిల్క్ ఉన్నాయి, ఏంది బటర్, చీజ్, ఇంకా అదేంటది అది మ్యాంగో, దాని పేరు ఏదో ఉంటుంది, మ్యాంగోది పౌడర్ అనమాట, రస్నా పౌడర్, మ్యాంగో పౌడర్, ఇది టమాటా సాస్ అనుకుంటా, కస్టర్డ్ పౌడర్. ఇది ఐస్ కేక్లోకి కలర్కి ఫ్లేవర్స్కి టెస్టర్కి అన్ని కేక్ ఐటమ్స్ అనమాట కవర్లో ఉన్నాయి. పక్కన విటమిన్ ఈ టాబ్లెట్స్. యువతల పైన బాక్స్లోనే ఒకటి రొయ్యల పచ్చడి, ఇంకొకటి ఏమో గోంగూర పచ్చడి, అవతల పక్కన బాక్స్లో షుగర్, ఇటు పక్కన సోయా సాస్, వెనిగర్, జీడిపప్పుల డబ్బా తోమి పెట్టాను నేను. ఇంక యువతల పక్కన ఏంటిది నేను చూసుకోలే. బాక్స్లో చూడండి సేమియా ప్యాకెట్ ఇందాక చూపించినాయి అనమాట, అప్పడాలు, కార్న్ పౌడర్ అవి ఉంటాయి. ఇంకా ఈ బాక్సులలో ఇదేమో మామిడికాయ పచ్చడి, నిమ్మకాయ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి, ఇంకా ఇదేమో పెరుగు, అదేమో స్వీట్ ఐటమ్ ఏంటదో, ఇదేమో మామిడి తండ, ఇదేమో నేను జీడిపప్పులు కొన్నా అని చెప్పారు కదండి, జీడిపప్పు బాదం మిక్సీ పట్టి పెట్టుకుంటా. ఎప్పుడైనా ఏదైనా స్వీట్ అయినా ఏదైనా చేయాలంటే ఆ జీడిపప్పుని ఆ బాదం మిక్సీ పొడి ఉంటుంది కదా స్వీట్లలో వేసేస్తా, స్వీట్ ఐటమ్స్లలో. ఇంతే. ఇంకా ఇదే అండి మన ఫ్రిడ్జ్ టూర్. ఇప్పుడైతే నేను కొంచెం క్వాలిని గ్యాస్ పై క్లీన్ చేద్దామని, అంటే నేను చెప్పాను కదా పచ్చడి పెట్టుకుంటా ఇంట్లో ఏం పని చేయలేదు, క్లీన్ చేయలేదు అని చెప్పేసి.
చూడండి ఫ్రిడ్జ్ యూజ్ చేయంగా క్వాలిన్ కొంచెమే ఉంది. ఆ కొంచెంలో మనం కొంచెమే వాడదాం, మరీ మొత్తం వాడొద్దు. లైట్గా కొంచెం అంతా అట్లా జల్లేసిన, చల్లి అలా వద్దు అన్నట్టు జల్లేసిన. చూడండి ఇంకా ఉంది క్వాలిన్. ఇంకా మిగిలింది క్వాలిన్ పక్కకు పెట్టేసిన, మరీ మొత్తం వాడేయలేదు, ఉంది కొంచెం, కొద్దిగా వాడా. ఇప్పుడు ఒకటి అది ఉంటుంది కదా క్లాత్, టవల్ పీస్ తీసుకొని గ్యాస్ క్లీన్ చేస్తున్నా. చూడండి బాగా తుక్కి పట్టిపోయింది కదా గ్యాస్ అంతా. నేను ఈ వీడియో కోసమనే క్వాలిన్ వీడియో చూపిద్దామని చెప్పేసి నేను గ్యాస్ క్లీన్ చేయలేదు. చూడండి ఎంత మిరాకిల్ కదండి అసలు. అసలు నేను క్వాలిన్ వేసి నాననివ్వలేదు, ఎమ్మటే అట్లా క్వాలిన్ జల్లిన ఎమ్మటెమ్మటే క్లీన్ చేస్తున్నా. చూడండి తుక్కు సిలుం ఇది ఎట్లా వెళ్ళిపోయిందో చూడండి. అసలు సిలుం కూడా చూడండి ఎట్లా పోతుందో, అంటే సిలుం పడుతుంది కదా వాటర్ పడి, ఆ సిలుం కూడా చక్క వెళ్ళిపోయింది. అసలు కొత్త క్లాతే, నేను తోమలేదు, ఎటువంటి ఏది యూజ్ చేయలేదు, కొత్త క్లాత్ పెట్టే తుడిచేసాను నేను క్వాలిన్ మీద. చూడండి ఎంత క్లీన్గా ఉందో అసలు. ఇంకా కొన్ని మంచి కచ్చిప్ని కడిగి మళ్ళీ ప్యూర్ వాటర్ పెట్టి ఉత్త వాటర్ తోటి ఒకసారి తుడిచిన నేను, హ్యాండ్ వాష్ చేసుకున్నా. చూడండి మళ్ళీ పొడి క్లాత్ పెట్టి ఒకటి తుడుస్తాను అనమాట, అంటే వాటర్ లేకుండా. ఇందాక క్వాలిన్ వల్ల వాటర్ అయింది కదా, ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఉందో, కొత్త పొయ్యి లెక్క మిల్లమిలా మెరుస్తుంది కదండి. అసలు చాలా నీట్గా ఉంది కదా. క్వాలిన్ ఇప్పుడు రేట్ ఎక్కువ అని చెప్పేసి నేను పొదుపుగా వాడతా, ఎట్లా పడితే అట్లా వాడను. అన్నిటికీ సోప్ అంటే సర్ఫ్ ఉంటుంది కదా, సర్ఫ్ని వాటర్లో కలిపి ప్రతిదానికి యూజ్ చేస్తాను నేను. ఎప్పుడో ఒకసారి క్వాలిన్ వాడతా, అంటే ఇంకా నాకు ఓపిక లేదు, ఇంకా నేను చేయలేని ఈ పని, చాలా అట్లా షార్ట్ కట్లో అయిపోవాలి ఏ పని అని అనిపించినప్పుడే ఇంకా క్వాలిన్ తీసి యూజ్ చేస్తా. ఎందుకంటే క్వాలిన్ రేటు మస్తు ఉంటుంది, చాలా రేట్ ఎక్కువ ఉంది, ఇప్పుడు రేటు పెంచారు. నేను డబ్బులు పెట్టి మనం కొనలేవు కాబట్టి ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తాను నేను క్వాలిన్ని. నేను క్వాలిన్ని బాటిల్ క్లీనింగ్కి ఇంకా చాలా ఇంకా ఇది ఉంటుంది కదా కూలర్స్, ఫ్యాన్స్ అన్నిటికీ క్వాలిన్ యూజ్ చేస్తాను నేను, టీవీతో సహా. ఇక చూడండి ఎంత బాగుంది కదా. ఎలా ఉందండి మా ఫ్రిడ్జ్ టూర్ వీడియో? వీడియో అయితే ఇంతే అండి. సబ్స్క్రైబ్, లైక్ మర్చిపోకండి. బాయ్ బాయ్.